అన్నిటిలో, నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలను ఆజ్ఞాపిస్తారని. ఎంత చక్కని వాగ్దానం ఇది. దేవుని దూతలు దేవుని బిడ్డలకు పరిచారకులుగా నియమించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కోసం దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా మనందరినీ కూడా ఆయన ఆధ్యాత్మికంగా కాపాడాలని ఆయన ఆశించారు. ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నారో వారందరినీ ఆయన కాపాడుతున్నారు కూడా. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఇక్కడ మనలను కాపాడడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నాడు. కాపాడడం అంటే ఒక ప్రమాదంలోంచో లేదా ఒక రోడ్డు ప్రమాదం నుండో కాపాడతారని మాత్రమే కాదు. ఇక్కడ కాపాడుట అనే మాట హిబ్రూలో షమార్ అనే పదం ఉపయోగించబడింది. షమార్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రొటెక్ట్ అని అర్థం. దేవుడు మనల్ని భద్రం చేసేవాడని. కేవలం కాపాడడం మాత్రం కాదు, ఆయన మనల్ని భద్రం చేసేవాడు. పాడైపోకుండా, మనందరం కూడా నిత్యనాశనం వైపు వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. గాడ్ అనే మాట కూడా అక్కడ ఉపయోగించవచ్చు, లేదా హెడ్జ్ అనే మాట కూడా వాడడం జరిగింది. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక చక్కని కాంపౌండ్ వాల్ చాలా మంది కట్టుకుంటారు. ఎలక్ట్రిఫైడ్ ఫెన్సెస్ కూడా చాలా మంది వేయించుకుంటూ ఉంటారు. ఎందుకోసమంటే ఆ ఇంటి లోపల ఉన్న వారు భద్రపరచబడడానికి ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పటిష్టపరుస్తూ ఉంటారు కదా. ఇదే అర్థాన్ని మనం చూస్తే, హెడ్జ్ అనే పదం ఆ అర్థాన్ని మనం చూస్తే దేవుడు ఒక కంచెని మన చుట్టూ ఉంచుతున్నాడు. విశ్వాసంతో మనం ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా మనం ప్రొటెక్ట్ చేస్తున్నారు. అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ శక్తుల ప్రాబల్యం, మనము విశ్వాసం నుండి తొలగిపోవాలని ఎన్నో శోధనలు, ఇబ్బందులు మన జీవితంలో తీసుకురావచ్చు. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు.